పిల్లలు, ఆకాశం నుండి అగ్ని కురిపించాడు ఏలియా. ఎలా కురిపించాడు? దేవుని ప్రార్థించడం ద్వారా, దేవునితో సహవాసము సంబంధం కలిగి దేవుని జ్ఞానాన్ని పొందుకుని కురిపించగలిగాడు. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందాము. సామెతలు 15వ అధ్యాయము 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థనను అంగీకరించును. మనం బైబిల్ గ్రంథంలోని 1వ రాజులు 18వ అధ్యాయము 17వ వచనం నుండి 30వ వచనం వరకు చూద్దామా. చాలా కాలం క్రితము కొంతమంది బయలు అను అబద్ధ దేవుని ఆరాధించేవారు. ఒకరోజు ఏలియా దేవుడు అహాబుని, అంటే ఇశ్రాయేల్ రాజుని దర్శించమంటాడు. అయితే ఇశ్రాయేల్ రాజుని దర్శిస్తే ఇశ్రాయేల్ రాజు ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేల్ని శ్రమ పెట్టేవాడు నువ్వు అంటాడు. అయినా కానీ పట్టించుకోకుండా అందరినీ కర్మేలు పర్వతానికి పిలువనంపించు, నిజమైన దేవుడు ఎవరో నేను నిరూపిస్తా అని ఏలియా అంటాడు. అందరూ అక్కడ గుమిగూడారు. ఆషేరాదేవిని ఆరాధించేవారు 450 మంది పూజారులు, బయలుదేవతను ఆరాధించేవారు 400 పూజారులు అందరూ నిలబడ్డారు. కానీ ఏలే ఒక్కడే ఉన్నాడు, నిజదేవుని ఆరాధించేవాడు. ఆయన పక్షంలో ఎవ్వరు లేరు, ఒక్కడే నిలబడ్డాడు. ఈరోజు నిర్ణయించుకోండి, ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య తడబడతారు? ప్రభు ఒక్కడే నిజమైన దేవుడైతే ఆయన అనుసరించండి. ఒకవేళ బయలుదేవుడు నిజమైన దేవుడు అనుకో, ఆయన అనుసరించండి. అంతేగాని ఎందుకు రెండు తలంపులు మీకు అంటాడు అని 2 ఎద్దులు తీసుకురండి, ఒకటి ఏలియాకు, మరొకటి 850 మంది ఆ ప్రవక్తలకు, ఆ పూజారులకు ఇచ్చాడు. ఆ ఎద్దుని ఒక బలిపీఠం మీద ప్రార్థన చేయమని అంటాడు వాళ్ళని. వాళ్ళ ఎద్దుని పెట్టుకొని అరుస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. అగ్ని రాలేదు, గట్టి కేకలు వేసినా, రక్తాలు కార్చుకున్నట్లు కత్తులతో కోర్చుకున్నా ఏమీ రాలేదు. సాయంత్రం అయిపోయింది, నైవేద్య సమయం వరకు ఏమీ జవాబు రాలేదు. అది వాళ్ళు పూజించే దేవతకి కానీ ఏమాత్రం జాలి లేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తర్వాత ఏం చేస్తాడంటే ఏలియా, తన వంతు వచ్చింది. అతడు ఒక బలిపీఠం నిర్మించి ఎద్దును దానిపై ఉంచి దాని చుట్టూ ఒక కందకం తవ్వి అంతటా నీరు పోశాడు. ఆ తర్వాత దేవుని ప్రార్థించాడు. అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేల్ దేవా, ఇశ్రాయేల్ మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకునై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేతనే జరిగినాయని ఇదనాం తెలియపరచు, నా ప్రార్థన అంగీకరించు, నీవే దేవుడివని నిరూపించుకో అని ప్రార్థిస్తాడు. ఏలియా ప్రార్థన చేస్తుండగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందంట. ఆ ఎద్దుని, కట్టెలని, రాళ్ళని బుగ్గిగా దహించేసిందంట. కంతకం మీద నీళ్లు పోసారు కదా, అవి కూడా ఆరిపోయినాయంట. ఎక్కడైనా రాళ్ళు బుగ్గి అవుతాయా? నీళ్ళు ఆరిపోతాయా? కానీ జరిగింది. ప్రకృతి నియమాలన్నిటినీ ఓడించి అద్భుతం జరిగింది. వెంటనే ప్రజలు మోకరించి ప్రభువే నిజమైన దేవుడని కేకలు వేశారంట. చూసారా? అందరూ ఒక్కడే అయినప్పటికీ భిన్నంగా ప్రవర్తించాడు. చూసారా? అందుకనే అందరినీ తిప్పగలిగాడు. మరి మీరు కూడా ప్రార్థన చేస్తారా? ప్రియమైన దేవా, అద్వితీయ సత్యదేవుడైన దేవా, నీ సేవకులుగా, నీ నాయకులుగా ఇతరులు దేవుని తెలుసుకునేలాగా మా ద్వారా నీ అసాధారణమైన కార్యాలు జరిగించండి. నేను స్తుతిస్తున్నాం. నీతో సమయం గడిపేలాగా, ప్రార్థనలు ఎదిగేలాగా మాకు సహాయం చేయండి దేవా. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.